ప్రెజెంట్ తమిళనాడు ఎలక్షన్స్లో జరుగుతుంది కేవలం పవర్ గేమ్ మాత్రమే కాదు. ఇది కాన్స్టిట్యూషన్, గవర్నర్ పవర్స్, హార్స్ రైడింగ్, డెమోక్రసీ అండ్ విజయ్ గారి మీదున్న మాస్ ఎమోషన్స్ మధ్య జరుగుతున్న ఒక పొలిటికల్ గేమ్. దిస్ ఈజ్ నవత. వెల్కమ్ టు నేషనల్ డైరీస్. అందరికీ తెలిసిందే, తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో గవర్నర్కి ముందర ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేసి ముందు మీరు స్వేరింగ్ చేయండి, ఆ తర్వాత ఫ్లోర్ టెస్ట్ మీద మీ స్ట్రెంత్ని నిరూపించుకోండి అనడం. సెకండ్ అప్రోచ్ వచ్చేసి ముందు నాకు మ్యాజిక్ ఫిగర్ని చూపించండి, ఆ తర్వాత స్వేరింగ్ చేయండి, తర్వాత ఫ్లోర్ టెస్ట్లో మీ స్ట్రెంత్ చూపించుకోండి అనడం. ప్రజెంట్ తమిళనాడు గవర్నర్ సెకండ్ అప్రోచ్ని తీసుకున్నారు. 2 సార్లు మీట్ అయిన విజయ్ గారిని లార్జెస్ట్ పార్టీగా ట్రీట్ చేస్తూ ముందు మీరు మ్యాజిక్ ఫిగర్ని చూపించండి, ఆ తర్వాత స్వేరింగ్ చేయండి అండ్ ఫ్లోర్ టెస్ట్ని నిరూపించుకోండి అని చెప్పారు. అయితే ఇక్కడ తమిళనాడు గవర్నర్ రేస్ చేస్తున్న ఒక మేజర్ డెమోక్రాటిక్ కన్సర్న్ ఏంటి అంటే హార్స్ ట్రేడింగ్. వన్స్ లార్జెస్ట్ పార్టీ స్వేరింగ్ చేసిన తరువాత ఫ్లోర్ టెస్ట్ చేయడానికి కొంత టైం అయితే ఇస్తారు. ఈ టైం మధ్యలో వీళ్ళకి స్టేట్ మెషినరీ మీద యాక్సెస్ అనేది వస్తుంది. స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, పోలీస్ సిస్టమ్, లేదు అంటే ప్రజెంట్ గెలిచిన ఎమ్మెల్యేస్ మీద పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయొచ్చు, లాబింగ్ చేయొచ్చు. ఇలాంటి ఛాన్సెస్ అనేవి ఈ హార్స్ రైడింగ్లో హైగా ఉంటాయి. దీంతో ఫ్లోర్ టెస్ట్ అనేది జెన్యూన్గా మెజారిటీ ప్రూవ్ చేసే కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్లా కాకుండా ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక పొలిటికల్ గేమ్ లాగా అండ్ ఇన్స్టెబిలిటీగా మారే ఛాన్సెస్ హైగా ఉంది. సో దీన్ని మనము ప్యూర్లీ ఎమోషనల్ యాంగిల్లో కాకుండా ఒక డెమోక్రాటిక్ పర్స్పెక్టివ్లో చూడాలి. సో ఎంతవరకు ఈ ప్రాసెస్ అనేది స్మూత్గా, న్యూట్రల్గా అండ్ ఇంపార్షియల్గా జరుగుతుంది అనేది మనము అప్కమింగ్ డేస్లో చూడాలి. థ్యాంక్ యూ.